Hi everyone, welcome to our channel. Next video is Polytechnic Maths Mean and RMS Values. Third semester వాళ్ళ Maths. సో యూనిట్ 5 థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్లో పార్ట్ 2 ఆల్రెడీ మనం బిఫోర్ వీడియోలో మెయిన్ వాల్యూ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మీరు ఇన్ కేస్ థర్డ్ సెమిస్టర్ మ్యాథ్స్ వీడియోస్ అన్నీ కావాలనుకుంటే పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3 ప్లేలిస్ట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈరోజు RMS వాల్యూస్ ప్రాబ్లం చూద్దాం. టోటలీ RMS ప్రాబ్లం వాల్యూ. మోస్ట్ ఇంపార్టెంట్ RMS కన్ఫామ్. RMS అయిన మెయిన్ వాల్యూ క్వశ్చన్స్ లేకుండా మీకు ఇలాంటి క్వశ్చన్ పేపర్ రాదు. కన్ఫామ్ ఈ క్వశ్చన్స్ వస్తాయి. ఇన్ కేస్ 3 మార్క్స్కు RMS ఇస్తే 5 మార్క్స్ మెయిన్ వాల్యూ ఇచ్చు. 5 మార్క్స్కి మెయిన్ వాల్యూ, 3 మార్క్స్కి మెయిన్ వాల్యూ ఇస్తే 5 మార్క్స్కి RMS వాల్యూస్ వస్తాయి. కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. Find the RMS values of under root 8 minus 4x square between x is equal to 0 to x is equal to. ఇది కన్ఫామ్ మ్యాక్సిమం వచ్చే క్వశ్చన్లు ఇలాంటి ఒక 2 to 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి సేమ్ ఇలాంటిదే x is equal to 0 to ఒకటి ఉంది, x is equal to 0 to 3 ఉంది. సో రిమైనింగ్ మీరు చేయొచ్చు. నేను సేమ్ క్వశ్చన్లు ఉంటే మీకు హోంవర్క్ ఇస్తాను, ఒకటి చెప్పేసి రిమైనింగ్ మీరు చేయడానికి ఇస్తాను. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ద RMS వాల్యూస్ ఆఫ్ అండర్ రూట్ 8 minus 4x square between x is equal to 0 and x is equal to 2. కనిపిస్తుంది కదా దీనికి క్లియర్గా. రైట్, చేస్తే ఇక్కడ given that what is the function f of x equal to under root of 8 minus 4x square. Given that f of x is equal to what? Under root of 8 minus 4x square. The limit values are what? A comma b limit values are 0 comma 2. Same as it is mean value ఎలా చేస్తాం ఇది కూడా ప్లే చేస్తాం. సో RMS వాల్యూ ఫార్ములా RMS equal to 1 by b minus a. RMS equal to under root of 1 by b minus a integration a to b f of x whole square dx. f of x whole square dx. సేమ్ యాజ్ ఇట్ ఈస్లో మెయిన్ వాల్యూ అయితే అండర్ రూట్ ఉండే స్క్వేర్ ఉంది. ఇక్కడ అయితే కొన్ని మీ కాలేజీలో చెప్పిన ఇక్కడ చెప్పిన MSV చేసి చెప్తారు. మీన్ స్క్వేర్ వాల్యూ ఇంకో ఫామ్లో యూజ్ చేస్తాం కదా, 1 by b minus a ఇంటిగ్రేషన్ a to b f of x dx యూజ్ చేసి చెప్తారు. అయితే మీరు ఎందుకు సార్ అలా చెప్పట్లేరంటే ఫస్ట్ రీజన్, చాలామంది స్టూడెంట్స్ ఈ ఫామ్లో అప్లై చేస్తారు. స్టార్టింగ్ లాస్ట్ రేంజ్ ఈ ఫామ్లోకి డిఫరెన్స్ ఏంటి? MSVకి RMSకు డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ అండర్ రూట్. ఈ ఫార్ములాతో టోటల్ ఆన్సర్ చేస్తున్నారు, బట్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో RMS వాల్యూ రూట్ రాయడం మర్చిపోతున్నారు. సో ఇన్ కేస్ మీరు రూట్ రాయకపోతే మీకు 0 మార్క్స్ ఇస్తారు. రీజన్ ఏంటంటే క్వశ్చన్లో అడిగిన క్వశ్చన్ ఏంటి? RMS వాల్యూస్. మీరు చేసింది ఏంటి? MSV వాల్యూస్. అందుకే నేను ప్రాబ్లం చెప్పేటప్పుడే RMS వాల్యూస్ తీసుకొని చెప్తున్నాను, విత్ రూట్తో చెప్తాను. ఎందుకంటే మనకు సేఫ్ సైడ్లో ఉంటాం. మనకి ఇన్ కేస్ ఆన్సర్ రాంగ్ వచ్చినా 5 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ వరకు ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 1 by b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2. a వాల్యూ 0 ఇంటిగ్రేషన్ 0 to 2 f of x వాల్యూ ఈజ్ అండర్ రూట్ ఆఫ్ 8 minus 4x square whole square dx. 8 minus 4x square whole square dx. Square and root get cancelled. Remaining values are under root of 1 by 2. Under root of what? 1 by 2. Integration 0 to 8 minus 4x square dx. Under root of 8 minus 4x square dx. Observe. Here under root of 1 by 2 na? Under root of 1 by 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ 8 వాల్యూ అంటే సపరేట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయొచ్చు, చేద్దాం. లేకపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2 8 dx minus 1 by 2 4 is the constant x square dx. ఇదే కదా. here under root of 1 by 2 8 is the constant. ఇక్కడ 1 ఏమో 1 ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ x1 వాల్యూ x లిమిట్స్ ఆర్ 0 to 2 1s are 2 2s are. సో -2 ఆఫ్ here integration of x square value x cube by 3 limits are 0 to 2 1s are
2 4s ఇయర్ అబ్జర్వ్ చేస్తే అండర్ రూట్ ఆఫ్ 4 ఉంటుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. వాట్ ఈస్ ద అప్పర్ లిమిట్ వాల్యూ? 2. 2 minus 0 minus 2/3 of cos. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ 2 cube minus 0 cube. Just we write అండర్ రూట్ ఆఫ్ 4 2s are 8 minus 2 cube value 8 8 2s are 16 16/3 by 1 ఉంటుంది కానీ అప్లై చేస్తే అండర్ రూట్ ఆఫ్ 8 3s are 24 minus 16/3 అండర్ రూట్ 8/3 is the RMS value. Enough. ఓకేనా? 8/3 is the RMS value. ఇన్ కేస్ మీరు MSV చేస్తే 8/3 వస్తుంది, బట్ ఎగ్జాక్ట్గా చేయాలి మీరు. ఇన్ కేస్ అక్కడ ఎలాంటి మిస్టేక్ జరిగినా మీకు ఆన్సర్ రాదు. అందుకే నేను అలా చెప్పకుండా ఇలా చెప్పాను రీసెంట్. నెక్స్ట్ సేమ్ సిమిలర్లీ ఇదే క్వశ్చన్ ఇంకొకటి ఉందండి. వాటికి ఏంటంటే ఈ క్వశ్చన్ మీరు చేయండి. 0 to 3 లిమిట్స్ ఒకటే చేంజ్ అయ్యింది క్వశ్చన్ ఫర్ యూ. ఓకేనా? ఇంటిగ్రేషన్ అండర్ రూట్ 8 minus 4x x is equal 0 to x is equal to 3. నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్పేస్తా. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ ఉంటాయి, పెద్దగా చేంజెస్ ఏం లేవు. యా, సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఆల్ ఆర్. రైట్, నెక్స్ట్ వన్. సేమ్ ఆర్ఎంఎస్ ప్రాబ్లమ్స్. ఈ టోటల్ వీడియోలో ఓన్లీ ఆర్ఎంఎస్ ప్రాబ్లమ్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ద ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ 24 minus 4x square 27 minus 4x square from x is equal to 0 to x equal to 3. x is equal to 0 to x equal to 3. Observe చేస్తే given that what is the function? Given that f of x equal to under root of 27 minus 4x square. మనకు ఆర్ఎంఎస్ వాల్యూ రావాలంటే ఏంటి? ఒక ఫంక్షన్ ఉండాలి, ఏదైనా ఎనీ ఫంక్షన్. నెక్స్ట్ లిమిట్ వాల్యూస్ ఎగ్జిస్ట్ కావాలి. ఆల్రెడీ లిమిట్ వాల్యూస్ వాళ్ళు ఇస్తారు, ఫంక్షన్ వాళ్ళు జస్ట్ మనం ఫార్ములా సబ్మిట్. వాట్ ఈస్ ద ఏ కామా బి వాల్యూస్? ఏ కామా బి వాల్యూస్ ఆర్ లోయర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు 0, అప్పర్ లిమిట్ ఈస్ 3. సో ఆర్ఎంఎస్ ఫార్ములా వాల్యూ RMS, root means square value. RMS is called under root of 1 by b minus a integration a to b f of x whole square dx. Same similar here. Under root of 1 by b value 3, a value 0, integration 0 to 3. Here f of x value is equal to what? This one. In place of f of x we write under root 27 minus 4x square whole square dx. 27 minus 4x square whole square dx. Just we cancel the square and root cancel. What we get? Under root of 1 by 3 integration 0 to 3, 27 minus 4x square whole square 4x square dx. డైరెక్ట్ చేద్దాం, మళ్ళీ ఇంతకుముందు అంత లెంతీగా తీసుకోకుండా డైరెక్ట్ అప్లై చేద్దాం. వాల్యూ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1/3 ఓవరాల్గా కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 వాల్యూ ఏమవుతుందండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 ఈస్ 27 ఆఫ్ ఎక్స్. లిమిట్స్ ఆర్ 0 to 3. ఎందుకు? ఇంటిగ్రేషన్ 27 ఈజ్ ద కాన్స్టెంట్. అంటే ఇలా ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 dx ఉంటే ఏం రాస్తాం మనం? 27 అవుట్ రాస్తే 1 dx ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఎక్స్ ఇలా వస్తుంది కదా. సేమ్ సిమిలర్లీ వి రైట్ లైక్ దట్. రైట్, లిమిట్స్ ఏంటండి? 0 to 3. ఇంటిగ్రేషన్ -4 ఈజ్ ద కాన్స్టెంట్. అంటే సింపుల్గా -4x square dx ఉంటే రాస్తాం 4 ఆఫ్ ఇంటిగ్రేషన్ x square dx. జస్ట్ వేర్ అప్లై ద ఇంటిగ్రేషన్ ఆఫ్ x power n dx ఫార్ములా x power n plus 1 by n plus 1 plus c. x power n plus 1 by n plus 1 plus c. అంటే నథింగ్ బట్ హియర్ వి రైట్ వాట్ వి రైట్? x power 3 by 3 plus c. x power 3 by 3 plus c అది కదా. సేమ్ అంటే ఇక్కడ 4 ఉంటుంది కాన్స్టెంట్. సేమ్ అక్కడ కూడా అదే రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఈస్ -4 ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ ఆర్ 0 to 3. హియర్ వి రైట్ అండర్ రూట్ ఆఫ్ 1/3 27 ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్. అప్పర్ లిమిట్ వాల్యూ 3. 3 minus 0 minus 4/3 is the constant term. Here also we apply the upper limit minus lower limit. Upper limit value 3.
3 cube minus 0 cube. Just observe, under root of 1 by 3, 27 3s 3 2s 26 60, 3 7 81, 27 3s 81 minus 4 into 3 cube value 27 by 3, 3 1s 3 9s. Here under root of 81 minus 36 by 3. 81 minus 36 value is equal 11 minus 6 value is equal how much? 5 వస్తుంది. ఇక్కడ ఏముంటుందండి 81 minus 36 కదా, 7 minus 3 4, 45 by 3, 3 1s 3 15s. So under root 15 is the value. Under root 15 is the value. That's it. Simple కనిపిస్తుంది కానీ రైట్. నెక్స్ట్ వన్ సేమ్ మెథడ్, ఎన్ని ఆర్ఎంఎస్ ప్రాబ్లం చేసినా ఇవే మెథడ్. కన్ఫర్మ్ క్వశ్చన్ పేపర్లో ఒకటి ఉంటుంది, అది మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా. నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ అండర్ రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్, అండర్ రూట్ ఆఫ్ లాగ్ ఎక్స్ between the limits x is equal to e to x is equal to e square x is equal to e to x is equal to e square ఇచ్చింది. ఆల్రెడీ ఇది మనం మెయిన్ వాల్యూలో చేసాం. మెయిన్ వాల్యూలో ఏంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎక్స్ వచ్చింది. అక్కడ ఆన్సర్ ఏంటంటే ఇలా వచ్చింది అనుకో, మేబీ 1 మైనస్ ఈ వచ్చింది. ఇక్కడే వస్తుంది అంటే అండర్ రూట్ 1 మైనస్ ఈ హోల్ స్క్వేర్ సంథింగ్ ఏమో వస్తుంది. చూడండి సేమ్ అక్కడ ఏం ఆన్సర్ వస్తే ఇక్కడ దానికి ఒక హోల్ స్క్వేర్ ఎక్స్ట్రా వస్తుంది. ఇలాంటి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ నేను చెప్పేస్తే సేమ్ క్వశ్చన్ మీరు ఇంకోటి చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ ఈస్ ద గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ లాగ్ ఎక్స్. లిమిట్ వాల్యూస్ ఆర్ ఏ కామా బి ఈక్వల్ టు వాట్ ఈస్ ద గివెన్ ఈ కామా ఈ స్క్వేర్. సో ఆర్ఎంఎస్ ఫార్ములా వాల్యూ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 by b minus a integration a to b f of x whole square dx, f of x whole square dx. Here under root of 1 by b value e square, a value e to e square, e to e square, f of x value under root of log x whole square dx. Just observe, square and root get cancelled. What we get? Under root of 1 by e square minus e to e square log x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఫామ్లో మనకు ఐడియా లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఓన్లీ లాగ్ ఎక్స్ ఉంటే 1 into log x అని కన్సిడర్ చేస్తాం. ఐలెట్స్ యూజ్ చేయండి. అకార్డింగ్ టు ఐలెట్ లాగార్థమైన ఆల్జిబ్రా ఉంది. కాన్స్టాంట్ టర్మ్స్ను కూడా ఆల్జిబ్రా లాగానే ట్రీట్ చేస్తాం. 1 is the constant value, log is the algebra, sorry 1 is the algebra value, log x is the logarithm function. First ఏం వచ్చిందండి log, this is the we take u, this is the v. Just we consider here. Apply the integration by parts uv rule. uv dx equal to u into integration v dx minus d by dx of u integration v dx whole dx. This is the integration by parts formula. Integration by parts formula. Okay. What is the u value? Log x is the u value, v value is the 1. So here under root of 1 by e square minus e bracket. ikkade kada place first in the u is equal to what? Log x integration of 1 dx minus d by dx of log x integration of 1 dx whole dx. Limits ఏంటండి e to e square are the limit values రాసేస్తాం. Under root of 1 by e square minus e, 1 by e square minus e. Here log x integration of 1 value ఉంటుంది x, అది ఇక్కడ రాస్తున్నాం. లిమిట్స్ ఏంటండి e to e square, d by dx of e to e square, d by dx of log x value 1 by x, integration of 1 value x, so dx, x get cancelled. Under root of 1 by e square minus e, x log x, limit values are what? E to e square minus x get cancelled. What is the remaining value? Remaining value is 1.
ఇంటిగ్రేషన్ ఆఫ్ వన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ ఎక్స్, లిమిట్ వాల్యూ సార్ ఈ టు ఈ స్క్వేర్. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేద్దాం. ఓకేనా, 1/e² మైనస్ ఈ, 1/e² మైనస్ ఈ కన్సిడర్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్. ఇయర్ అప్పర్ లిమిట్ ఈజ్ వాట్ e² ఈజ్ ద అప్పర్ లిమిట్ వాల్యూ, లోయర్ లిమిట్ వాల్యూ e ఈజ్ ద లోయర్ లిమిట్. వెన్ వీ అప్లై e² log e², ఓకే, e² log e² మైనస్ ఈ log e మైనస్ ఆఫ్, ఇక్కడ ఏమవుతుంది అప్పర్ లిమిట్ ఏంటి e² మైనస్ ఈ, e² మైనస్ ఈ. జస్ట్ అబ్జర్వ్ హియర్ అండర్ రూట్ ఆఫ్ 1/e² మైనస్ ఈ, ఇక్కడ e² కండి e². ఎప్పుడైనా చూడండి log e² రిటర్న్ యాజ్ 2 log e, కామన్ బేస్ ఏంటిదండి ఈ, సో వాల్యూ బికమ్ 1 అవుతుంది. అంటే అక్కడ వాల్యూ ఏముంటుంది 2 మైనస్ ఈ ఆఫ్ 1, ఎందుకంటే బేస్ ఈ కూడా వాల్యూ ఈ. ఎప్పుడైనా లాగార్థంలో బేస్ వాల్యూ యాక్చువల్ వాల్యూస్ రెండు ఈక్వల్ ఉంటే టోటల్ వాల్యూ బికమ్ 1 మైనస్ e² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఈ. జస్ట్ అబ్జర్వ్ హియర్ ప్లస్ ఈ మైనస్ ఈ గెట్ క్యాన్సిల్. 2e² ఉంది, ఇక్కడ మైనస్ e² ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ కనిపిస్తుంది అక్కడ వరకు? రైట్, ఇక్కడ ఏముంది 2e², ఇక్కడ మైనస్ e² ఉంది. జస్ట్ వి క్యాన్సిల్ చేద్దాం వాల్యూస్, ఇక్కడ ద ఆన్సర్. క్యాన్సిల్ చేస్తే వాల్యూ సార్ అండర్ రూట్ ఆఫ్ 2e² మైనస్ e² బై e² మైనస్ ఈ, అండర్ రూట్ ఆఫ్ e² బై డినామినేటర్లో ఈ కామన్ తీస్తే ఈ మైనస్ 1, ఈ గెట్ క్యాన్సిల్. అండర్ రూట్ ఆఫ్ ఈ బై ఈ మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. అండర్ రూట్ ఆఫ్ ఈ బై ఈ మైనస్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ సేమ్ లాగార్థం ఇంకొక క్వశ్చన్ ఉంటుందండి. దిస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ థింగ్. అండర్ రూట్ లాగ్ ఎక్స్, అండర్ రూట్ లాగ్ ఎక్స్ సేమ్ క్వశ్చన్. మీరు ఏం చేయాలంటే లిమిట్స్ ఒక్కటి చేంజ్ చేసుకుంటే చాలు, ఇక్కడ వరకు సేమ్ వస్తుందండి. దానికి కూడా ఆన్సర్ ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, ఇక్కడ లిమిట్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఏంటంటే ఇది లిమిట్ వాల్యూస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 to ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రాబ్లం చేయండి. సరే ఇక్కడ వరకు సేమ్ ఉంటుంది, ఇక్కడ వరకు సేమ్. ఇక్కడ ఏముంటుందంటే లిమిట్ ప్లేస్లే, జస్ట్ చూడండి లిమిట్ ప్లేస్లు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఏమని రాసుకోవాలి, ఇక్కడ కూడా ఇవి కూడా చేంజ్ అవుతాయి అంతే. ఓకేనా, చూసుకొని చేయండి. సేమ్ క్వశ్చన్ కాబట్టి సేమ్. ఇంతకుముందుకు ఏం చెప్పాను నేను, e to e² చెప్పాను. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 to e, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు చేసుకోవద్దు. ఆన్సర్ ఏమొస్తుందంటే 1/√e మైనస్ 1, అండర్ రూట్ 1 మైనస్ అండర్ రూట్ e మైనస్ 1 వస్తుంది. అది మీరు చేసుకోవాలి. నెక్స్ట్ మీకు లాగ్లో ఎక్స్ కూడా ఒకటి ఉంటుంది, సపరేట్గా ఉంటుంది ఈ క్వశ్చన్. ఇది ఒకటి చేద్దాం. లాగ్ ఎక్స్ అంటే విత్ రూట్తో ఒకటి ఉంది, వితౌట్ రూట్తో ఒకటి ఉంది. విత్ రూట్తోనే ఆల్రెడీ చేశాను కాబట్టి అది ఇంకొకటి ఇచ్చాను మీకు. వితౌట్ రూట్ నేను చెప్పేస్తాను. అబ్జర్వ్ చేస్తే గివెన్ దట్ వాట్ ఈస్ ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఏ కామా బి వాల్యూస్ ఆర్ వాట్, ఏ కామా బి వాల్యూస్ ఆర్ 1 to e. RMS వాల్యూ ఫార్ములా RMS is equal to under root of 1/b minus a integration a to b f of x whole square dx under root of 1/b value e minus 1 integration 1 to e. f of x value ఏంటిది log x whole square dx, log x whole square dx. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ యూవీ మెథడ్ యూజ్ చేయండి. యూవీ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ వి డిఎక్స్ ఓల్ డిఎక్స్. ఓకేనా, ఇయర్ యూ వాల్యూ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్, వి వాల్యూ 1 అని కన్సిడర్ చేస్తే ఇయర్ వి గెట్ అండర్ రూట్ ఆఫ్ 1/e మైనస్ 1. ఫస్ట్ ఏంటంటే యూ కదా, యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్, ఇంటిగ్రేషన్ వి వాల్యూ 1 dx మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి వాల్యూ ఏమవుతుంది 1 dx హోల్ డిఎక్స్. లిమిట్స్ ఆర్ 1 to e. ఇక్కడ కూడా సేమ్ మనకి ఇక్కడ 2 times అప్లై చేస్తాం అంతే, ఇక్కడ ఏమి ఉండదు. 2 times ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తాం. అండర్ రూట్ ఆఫ్ 1/e మైనస్ 1
log x integration of one value into x log x whole square. Limit values are 1 to e is the limit value. 1 to e is the limit value. Minus integration 1 to e divided x of log x అంటే ఏమైందండి 2 log x of 1 by x into integration of x value x whole dx. ఏం సార్ ఇలా వచ్చిందంటే బేసిక్గానే d by dx of log x whole square కన్సిడర్ చేస్తామనుకోండి. d by dx of log x whole square కన్సిడర్ చేస్తే ఫస్ట్ x పవర్ n ఫార్ములా అంటే 2 log x రాస్తాం. అగైన్ d by dx of log x here we apply the chain rule. డిఫరెన్షియేషన్లో ఉన్న చైన్ రూల్ ఇక్కడ అప్లై చేస్తాం. d by dx of log x whole square value is equal to what? 2 log x d by dx of log x. Derivative of log x value what? 1 by x. 2 log x of 1 by x. 2 log x of 1 by x is the answer. సేమ్ అదే ఇక్కడ మనం అప్లై చేస్తాం. చూడండి అప్లై చేస్తే వాట్ వి గెట్ ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్. ఇక్కడ వరకు చూడండి అండర్ రూట్ ఆఫ్ 1 by e minus 1. ఇక్కడ ఆల్రెడీ లిమిట్ అప్లై చేస్తున్నా లెంత్ కాకముందుకే అప్లై చేస్తే ఏముందండి ఈ log e whole square 1 log 1 whole square minus of 2 outside us integration of 1 to e log x dx. చూడండి x x గెట్ క్యాన్ 2 కాన్స్టెంట్ కాబట్టి log x మళ్ళీ ఇక్కడ u by v uv మెథడ్ అప్లై చేయాలి. ఎందుకు ఇక్కడ 1 ఇంటూ ఉంటుంది. సో log x is the u value 1 is the v value. సో అండర్ రూట్ ఆఫ్ మళ్ళీ ఫార్ములా 1 by e minus 1 e log e whole square ఏమవుతుంది 1 minus 0 minus 2 of again we apply this value. ఇది ఈ ఫార్ములా u value is log x v value is 1 అప్లై చేస్తే ఏమవుతుంది log x integration of 1 dx minus d by dx of log x integration of 1 dx whole dx. Limit values are what? 1 to e. Limit values are 1 to e. Under root of 1 by e minus 1 e minus 2 of ఇక్కడికి వచ్చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x x log x లిమిట్ వాల్యూస్ ఆర్ 1 to e. d by dx of log x value limits 1 to e. d by dx of log x is 1 by x integration of 1 x whole dx. Just observe x x get cancelled. Remaining values are under root of 1 by e minus 1 bracket 1 by e minus 1 bracket e minus 2 of ఇక్కడ ఏమవుతుందండి x log x గా e log e minus 1 log 1 మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ ఏమైతే x లిమిట్స్ ఏంటి 1 to e మళ్ళీ ఓల్ బ్రాకెట్ హియర్ అండర్ రూట్ ఆఫ్ 1 by e minus 1 e minus 2 e log e వాల్యూ e ఎందుకంటే log e వాల్యూ 1 log 1 వాల్యూ 0 ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ e ప్లస్ 1 వచ్చేస్తుంది e ప్లస్ 1. ఇప్పుడు సింప్లిఫై చేస్తే వి గెట్ ద ఆన్సర్. ఓకే under root of 1 by e minus 1 under root of 1 minus e minus 1 e minus 2 ఇక్కడ చూడండి e గెట్ క్యాన్సిల్ ఏముంటుంది 1 ఉంటుంది అంటే 2 of 1 here under root of e minus 2 by e minus 1 is the answer. e minus 2 by e minus 1 is the required answer. ఓకేనా దట్స్ ఇట్. ఇది లాగార్థం ప్రాబ్లమ్స్. లాగ్ ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. లాగ్ అయిపోయింది ఇంతకుముందు అండర్ రూట్ 8 - 4x దట్స్ సింపుల్. నెక్స్ట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయితే ఎక్స్ ఈ పవర్ ఎగ్జిస్ట్ అయితే ఇది 2 times అప్లై చేస్తాం. కొద్దిగా చాలా లెంతీ ప్రాబ్లమ్స్ రేర్గా వస్తూ ఉంటాయి. కొద్దిగా రేర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇదే దీనికంటే కొద్దిగా లెంతీగా ఉంటాయి. కానీ మ్యాక్సిమం నాకు తెలిసి మీకు ఇంత లెంతీ ఇవ్వకపోవచ్చు. సింపుల్ క్వశ్చన్సే ఇస్తారు. ఎక్కడ ఉంది ఇది? determine the root mean square value of
find the RMS value of y is equal to x e power x in the range x is equal to 0 to x equal to 1. x is equal to 0 to x is equal to 1. ఇలాంటిది ఒకటి చెప్పేసి మిగిలిన మీకు హోంవర్క్ టైప్లో ఇస్తా ప్రాక్టీస్ పర్పస్లో. ఓకేనా? రైట్, కనిపిస్తుంది కదా. ఫైండ్ ద RMS values of y is equal to x e power x in the range x is equal to 0 to x is equal to 1. x is equal to 0 to x is equal to 1 అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ f of x equal to what? x e power x. సో a కామా b లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్? సో 0 కామా 1 వచ్చేసింది. అయితే RMS వాల్యూ RMS is equal to under root of 1 by b minus a integration of a to b f of x whole square dx. f of x whole square dx. f of x whole square dx అబ్జర్వ్ చేస్తాం మనం ఇక్కడ. బేసికలీ చూడండి, అండర్ రూట్ ఆఫ్ 1 by b వాల్యూ 1 మైనస్ 0 ఇంటిగ్రేషన్ 0 to 1 f of x వాల్యూ x e power x whole square dx. బేసికలీ అప్లై చేయండి. అండర్ రూట్ ఆఫ్ 1 by 1 వాల్యూ 1 0 to 1. ఇక్కడ చాలామంది ఎక్స్ ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తే చాలామంది ఏం రాస్తారంటే ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తారు. బట్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x బికాస్ ఆఫ్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n. ఏ పవర్ m హోల్ పవర్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ పవర్ m ఇంటూ n ఈజ్ ద వాల్యూ. సేమ్ అలాగే ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x dx. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్లీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్. ఇంటిగ్రేషన్ uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రేషన్ v dx మైనస్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx whole dx. అప్లై ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. హియర్ వాట్ ఈస్ ద u వాల్యూ? హియర్ u వాల్యూ ఈస్ ద ఏంటనే దిస్ ఈస్ u v x square is the u. ఓకేనా? e power 2x is the v value, x square is the u value. ఇక్కడ అలా అప్లై చేస్తే అండర్ రూట్ ఆఫ్ u value is equal to what? x square ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ e power 2x dx మైనస్ d by dx ఆఫ్ x square integration of e power 2x dx all dx. Limits are what? 0 to 1. Limits are 0 to 1. Under root of ఇక్కడ x square is the x square. Derivative integration of e power 2x is the e power 2x. అయితే వీటికి కూడా అబ్జర్వ్ చేస్తే మీకేముంది? x కోఎఫిషియంట్ ఉంది కాబట్టి డివైడెడ్ బై 2 జస్ట్ వి రైట్. లిమిట్స్ ఆర్ వాట్? 0 to 1 is the limit value. Minus integration 0 to 1 derivative of x square value 2x e power 2x by 2 dx. చూస్తే అబ్జర్వ్ చేస్తే మీరు 2 to get cancel. మళ్ళీ ఏ మెథడ్లోకి వచ్చిందండి? e పవర్ ఈ 2 పవర్ ఇస్ ద v వాల్యూ, దిస్ ఈస్ ద u వాల్యూ. x ఈస్ ద u వాల్యూ, e పవర్ 2x ఈస్ ద v వాల్యూ. అవి మనం అప్లై చేస్తాం. బెటర్ టు బ్లూ కలర్ కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది అనుకుంటా మేబీ. ఓకే రైట్. అప్లై చేస్తే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 2x by 2 లిమిట్ వాల్యూస్ ఆర్ వాట్? 0 to 1 మైనస్ ఆఫ్ అప్లై చేయండి. u వాల్యూ ఈజ్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 2x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d by dx ఆఫ్ x ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 2x by 2 dx 2 dx all dx. లిమిట్ వాల్యూస్ ఆర్ 0 to 1. అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ అప్లై చేద్దాం. లిమిట్స్ 1 అప్లై చేస్తుంటాం. ఇప్పుడు ఏమవుతుంది? 1 square e power 2 of 1 by 2 మైనస్ 0 by 2 మైనస్ ఆఫ్ x అంటే x ఇంటిగ్రేషన్ ఆఫ్ e power 2x by 2 లిమిట్స్ ఆర్ వాట్?
0 to minus d by dx of x value 1 integration of e power 2x ఏమైందని e power 2x by 2 0 to 1 లిమిట్ వాల్యూస్ వచ్చేసి అగైన్ dx ఇక్కడ వరకు సేఫ్. ఇక నెక్స్ట్ స్టెప్ చూడండి ఇక్కడ ఏమవుతుందండి ఈ స్క్వేర్ బై 2 అండర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ బై 2 అండర్ రూట్ ఆఫ్ వాట్ ఈ స్క్వేర్ బై 2 మైనస్ ఆఫ్ ఇది మైనస్ కానీ మైనస్ ఎక్స్ ఈ పవర్ 2x బై 2 లిమిట్స్ ఆర్ వాట్ 0 to 1 లిమిట్స్ ఆర్ 0 to 1 మైనస్ ఇక్కడ చూడండి ఈ పవర్ 2x బై 2 ఉంది అంటే ఆల్రెడీ ఏం చేస్తాం మనం ఇక్కడ 1/2 అవుట్ సైడ్ రాసి ఈ పవర్ 2xకి అప్లై చేస్తాం ఇంటిగ్రేషన్ 1/2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 2x వాల్యూ ఈ పవర్ 2x బై 2 అంటే నథింగ్ బట్ ఏమవుతుందండి ఈ పవర్ 2x బై 4 ఈ పవర్ 2x బై 4 అంటే సింప్లీ మనం ఎలా చేయొచ్చు ఇక్కడ డైరెక్ట్ ఈ పవర్ 2x బై 4 లిమిట్స్ ఆర్ 0 to 1 యర్ అండర్ రూట్ ఆఫ్ ఈ స్క్వేర్ బై 2 మైనస్ ఇక్కడ నేను లోయర్ లిమిట్ అప్లై చేస్తాను ఎందుకు సార్ అంటే 0 కాబట్టి ఇక్కడ అప్లై చేసినా పెద్ద చేంజ్ ఏమి ఉండదు మీరు ఎక్స్ కోషంట్ ఉంది ఇక్కడ అప్లై చేస్తే లోయర్ లిమిట్ ఇక్కడ డైరెక్ట్ రాసుకుంటే ఏమవుతుంది ఈ పవర్ 2 బై 2a వస్తుంది మైనస్ ఇక్కడ ఏమొస్తుంది ఈ పవర్ 2x బై 4 ఉంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ పవర్ 2 ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ 0 బై 4 ఇక్కడ చూడండి దిస్ వన్ గెట్ క్యాన్సిల్ వాట్ వి గెట్ అండర్ రూట్ ఆఫ్ మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ 1 బై 4 వాట్ వి రైట్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఈ స్క్వేర్ బై 4 హియర్ వాల్యూ ఈస్ అండర్ రూట్ 1 మైనస్ ఈ స్క్వేర్ బై 2 ఈజ్ ద ఆన్సర్ అండర్ రూట్ 1 మైనస్ ఈ స్క్వేర్ బై 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే ఐ థింక్ బెటర్గానే కనిపిస్తుంది అనుకుంటా కొద్దిగా బ్రైట్నెస్ పెట్టుకొని చూడండి ఇన్ కేస్ మనం వీడియో చూసేటప్పుడు ఇంకా బెటర్ విజన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఉన్న వాల్యూస్ ప్రాబ్లమ్స్ ఇస్తా అవి కొద్దిగా ట్రై చేయండి సరిపోతుంది మీకు ఇవే ఎనఫ్ ఓకేనా ప్రతిదీ ఇలాగే ఉంటుంది ఎగ్జాంపుల్లో ఉండొచ్చు మేబీ ఆ క్వశ్చన్ చూస్తున్నా ఎగ్జాంపుల్లో ఉంది ఇక్కడ ఓన్లీ లిమిట్ వాల్యూసే చేంజ్ చేశాడండి మీకు మ్యాక్సిమం ఇంతే ఇస్తాడు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ క్వశ్చనే ఇస్తాడు ఆర్ఎంఎస్ నుంచి ఇస్తే ఇవి క్రాస్ అయ్యి డౌటే ఓకేనా సో టెన్షన్ అవసరం లేదు. ఓకే నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఎక్స్ లిమిట్ వాల్యూస్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఎక్స్ ఈక్వల్ టు 3 బిఫోర్ చెప్పిన దానికి దీనికి ఒక లిమిట్ వాల్యూసే చేంజ్ అవుతాయి. నెక్స్ట్ చాలండి అవి చేయండి ఒకటి చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వశ్చన్ ఇంకొక డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్ ఒకటి చేద్దాం. y is equal to root x in the range x is equal to 0 to x equal to 1 x is equal to 0 to x equal to 1 okay x is equal to 0 to x equal to 1 ఓకే నెక్స్ట్ చూస్తే y is equal to under root find the range x is equal to 0 to x is equal to 1 here f of x value is equal to what root x y and f of x and same limit values are a comma b equal to 0 comma 1 RMS values are under root of 1 by b minus a integration a to b f of x whole square dx f of x whole square dx under root of 1 by b value is equal to what b value is 1 0 integration 0 to 1 f of x value root x whole square dx here observe cheste integration of 0 to 1 square and root get cancel what is the remaining value x dx only so integration of x value entandi x square by 2 limit values are 0 to 1 upper limit minus lower limit 1 square minus 0 square by 2
under root 1/2. Value is 1/√2 is the answer. Value is 1/√2. నెక్స్ట్ వన్, నెక్స్ట్ అంటే ఎక్కువ రేరుగా వచ్చే క్వశ్చన్లు వస్తాయని గ్యారంటీ, బట్ వన్స్ వచ్చాయంటే చెప్తున్నా. ఇందులో మాత్రం ఫార్ములాస్ మిస్ చేయొద్దమ్మా. మీరు ఫార్ములాస్ మిస్ చేస్తే మీరు మార్క్స్ లాస్ అయినట్లే. నెక్స్ట్ ఇంకొకటి కాస్ ఎక్స్ ఒకటి ఇచ్చాడు. సేమ్ చూడండి, సింపుల్గా డైరెక్ట్ చెప్పేస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. లిమిట్ వాల్యూస్ ఆర్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0 to π ఇచ్చాడు. ఏ కామా బి వాల్యూస్ ఆర్ 0 to π. ఇది ఒకటి ట్రై చేయండి. కాస్ ఎక్స్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి 3/√16 - x² ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, నెక్స్ట్ క్వశ్చన్ ఆర్ఎంఎస్ ఫైండ్ అవుట్ చేయడం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 to x ఈక్వల్ టు 2. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ ఈజ్ -3, బి వాల్యూ ఈజ్ 2. ఎప్పుడూ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కంటే వాల్యూ తక్కువగానే ఉండాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఇంకేమన్నా మ్యాక్సిమం మీరే చేశారని ఇచ్చేసాను, ఏం వెతికినా ఇక్కడ దొరకవు కూడా. ఓకేనా? సో సేమ్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ మాత్రం ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. కన్ఫామ్ వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ, ఎలాంటి చేంజెస్ కూడా ఉండవు. మెయిన్లీ ఆర్ఎంఎస్ వాల్యూస్ అన్నా మీన్ స్క్వేర్ వాల్యూస్ అన్నా సేమే చేయాలి, చేంజ్ ఏముండదు. మీన్ స్క్వేర్ అంటే రూట్ ఉండదు, ఆర్ఎంఎస్ అంటే రూట్ ఉంటుంది. ఓకేనండి, ఇది చాలా ఎనఫ్. మీకు ఏవి వచ్చినా ఆర్ఎంఎస్ రూట్ నుంచి కన్ఫామ్ క్వశ్చన్ ఎగ్జామ్లో ఒకటి 3 మార్క్స్, ఒకటి 5 మార్క్స్ ఆర్ఎంఎస్ అండ్ మీన్ వాల్యూ క్వశ్చన్స్ వస్తాయి, మీరు చేయకండి. ఓకే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. థ్యాంక్ యూ.